పగలగొట్టేసావా? నీ చేతులు బానే ఉన్నాయా లేదా మీ అమ్మలకి వండుకుని రోగం ఏమైనా వచ్చిందా? ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేస్తున్నావు. దీని ఖరీదంతో తెలుసా నీకు? ఏమైంది? చూడండి ఇంత కాస్ట్లీ వస్తువు ఎలా పగలగొట్టేసిందో. చూసుకోలేదు పిన్ని. నేనుండా నీకు ఇష్టం లేదే, అందుకే ప్రతిసారి గొడవ పెడుతున్నావు. కావాలనే చేస్తున్నావు కదా. నేను గొడవ పెడుతున్నానా? తెలియకుండా పడిందంటుంది కదా, వదిలే. మీరు ఇలాగే వెనకేసుకురండి. అది మీ కూతురు అయ్యుండొచ్చు కానీ నాకు కాదు. అది కాదు పిన్ని. అమ్మా సంగీత, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. అమ్మా సంగీత. నానా అమ్మ లేదని తెలియగానే నేను ఒంటరితనాన్ని యాక్సెప్ట్ చేయగలనమ్మా. కానీ ఆడపిల్లకి అమ్మతోడు కావాలని ఈ స్టెప్ తీసుకున్నాను. కానీ అదే నీకింత బాధ పెడుతుందని తెలిస్తే ఆ నిర్ణయం తీసుకునేవాడిని కాదమ్మా, తీసుకునేవాడిని కాదు. పర్లేదు నాన్న. అమ్మ లేదన్న బాధ కన్నా వచ్చినమ్మ నన్ను బాగా చూసుకోవట్లేదన్న బాధ ఎక్కువ ఉంది. అయ్యాయా మీ తండ్రి కూతురు ప్రేమలు? ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కతే చేసుకోలేక చేస్తున్నాను. వచ్చి చేయొచ్చు కదా. అయ్యో మీరెందుకు పిన్ని చేయడం, నేను వచ్చి చేస్తాను కదా. అంటే ఏంటే, మీ నాన్న దగ్గర నన్ను చులకం చేద్దామని ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావని బిల్డప్ ఇస్తున్నావా? నేను తిని పడుకుంటున్నాను చెప్పాలని కదా నీ ఉద్దేశం? అయ్యో పిన్ని, నా ఉద్దేశం అది కాదు పిన్ని. నోర్మయ్. ఎందుకే ప్రతిదానికి గొడవ? ఆహా, నా నోరే మీకు వినిపిస్తుంది. మీ అమ్మాయి చేసే పనులన్నీ కనిపించవు. ఎంతైనా మీరు ఒకటేలేండి. నేనే పరాయిదాన్ని. అయ్యో అంత మాట ఎందుకులేండి పిన్ని, నేను వచ్చి చేస్తాను కదా. పదండి. పదా. ఇవిగో పిన్ని, ఈ పని అయిపోయిన తర్వాత నేను కాసేపు చదువుకుంటాను. నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. చదవచ్చులే గాని ఇల్లు క్లీన్ చేసి బట్టలు ఉతికాయి. అన్నట్టు వంట కూడా చేసేయి. అమ్మా సంగీత, హా మీ నాన్న. కాలేజీలో ఏదో ఫీజు కట్టాలన్నావు కదమ్మా, అవునా? కట్టేసి. వారం నుంచి డబ్బులు అడిగితే లేవన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? పిల్ల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. ఈవిడ గారు చదివి ఎవరిని ఉద్ధరించాలట? సుశీల! నానా వద్దు నాన్న. ఎంతసేపే? వస్తున్నాను పిన్ని. ఏమే కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకోలేదు పిన్ని. ఎప్పుడో రోజు చూసుకోకుండా నన్ను చంపేస్తావే. వడ్డించనా? ఏమైందమ్మా? ఏం కాలేదు నానా. ఈ రోజు ఇదేనే ఉండాలి లేకపోతే నేనేనే ఉండాలి ఇంట్లో. సుశీల, ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు ఈ విషయం తెలియకపోతే నేను చచ్చినంత ఒట్టే. అయ్యో అంత మాట ఎందుకు పిన్ని, నేను హాస్టల్లో ఉంటాను నాన్న.